బీజేపీ నేత సినీ నటి మాధవీలత, తాడిపత్రి టీడీపీ నేత మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య వివాదం మరింత ముదురుతోంది. మాధవీలత ఫిర్యాదు మేరకు సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఇటీవల జేసీపై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా మాధవీలతపై తాడిపత్రి పోలీసులు కేసు నమోదు చేశారు. మాధవీలత, జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య వివాదం ఎప్పటి నుంచో చాప కింద నీరులా ఇంకా కొనసాగుతూనే ఉంది. 2025 న్యూ ఇయర్ సెలబ్రేషన్ సందర్భంగా జేసీ ప్రభాకర్ రెడ్డి డిసెంబర్ 31న రాత్రి మహిళల కోసం స్పెషల్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ను మాధవీలత తప్పుబట్టారు. ఆ వేడుకలకు వెళ్లకూడదని, తిరుగు ప్రయాణంలో అర్ధరాత్రి వేళ ఏదైనా జరిగితే ఎవరు కాపాడతారని, జేసీ పార్కులో వేడుకలకు మహిళలకు వెళ్లొద్దని సూచిస్తూ ఆమె ఓ వీడియోను విడుదల చేశారు. దీంతో మాధవీలతపై జేసీ ప్రభాకర్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఈ క్రమంలో మాధవీలతపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. పలువురు బీజేపీ నేతలు జేసీ వ్యాఖ్యలపై మండిపడ్డారు. అప్పట్లో జేసీపై చర్యలు తీసుకోవాలంటూ ఏపీ ప్రభుత్వాన్ని కూడా కోరారు మాధవీలత. అయితే ప్రభాకర్ రెడ్డి మాధవీలతపై చేసిన వ్యాఖ్యల పట్ల విమర్శలు రావడంతో ఆయన వెనక్కు తగ్గి ఆమెకు క్షమాపణలు కూడా చెప్పారు. ఏదో ఆవేశంలో అలా మాట్లాడానని వివరణ ఇచ్చారు. కానీ తనపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారంటూ మాధవీలత ఇచ్చిన ఫిర్యాదుతో సైబరాబాద్ పోలీసులు జేసీపై కేసు నమోదు చేశారు. జేసీ ప్రభాకర్ రెడ్డి తనను కించపరిచేలా మాట్లాడారంటూ మాధవీలత కన్నీరు పెట్టుకుంటూ ఓ వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేశారు. మహిళల మాన ప్రాణ రక్షణ గురించి మాట్లాడినందుకు తనను అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని వాపోయారు. అయితే కొద్ది రోజుల తర్వాత మాధవీలత జేసీ ప్రభాకర్ రెడ్డిపై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో హెచ్ఆర్సీకి కూడా ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత సైబరాబాద్ పోలీసులకు కంప్లైంట్ చేశారు ఆమె. ఈ వ్యవహారం ఇలా ఒకవైపు కొనసాగుతుండగానే తాజాగా మాధవీలతపై అనంతపురం జిల్లా తాడిపత్రిలో కేసు నమోదైంది. డిసెంబర్ 31న తాడిపత్రి జేసీ పార్కులో నిర్వహించిన న్యూ ఇయర్ వేడుకలకు సంబంధించి మాధవీలత చేసిన వ్యాఖ్యలు మహిళలను కించపరిచేలా ఉన్నాయని మాల మహానాడు కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ కొంకణి కమలమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే మాధవీలతపై కేసు నమోదు చేసినట్టు తెలిపారు తాడిపత్రి పోలీసులు. ఆమెపై పోలీసులు 353 కింద కేసు నమోదు చేశారు. మాధవీలతను ఉద్దేశించి తాను చేసిన వ్యాఖ్యలు ఏదో ఆవేశంలో అన్నానని జేసీ సారీ కూడా చెప్పారు. తాను తప్పుగా మాట్లాడి ఉంటే క్షమించాలని కోరారు. దీంతో అప్పుడే ఈ ఇష్యూ సద్దుమణిగిందని భావించారు. కానీ మాధవీలత ఏమాత్రం తగ్గలేదు. జేసీ తనను కించపరుస్తూ అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారని, ఆయన అనుచరులు తనను బెదిరిస్తున్నారని మాధవీలత సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. జేసీ ప్రభాకర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో ఆయనపై పోలీసులు ఇటీవల కేసు నమోదు చేశారు. ఇప్పుడు మాధవీలతపై తాడిపత్రిలో కేసు నమోదైంది. ఇలా 2 నెలలుగా మాధవీలత, జేసీ మధ్య జరుగుతున్న ఈ వివాదానికి మరి అటు బీజేపీ, ఇటు టీడీపీ పెద్దలు ఎలా ఫుల్ స్టాప్ పెడతారనేది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.